మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండాలో నిన్న జరిగిన హత్యకు ప్రతీకారంగా మృతుడి బంధువులు అనుమానితుల ఇళ్లపై దాడికి పాల్పడి ద్విచక్ర వాహనంతో పాటు ఆర్ఎంపీ క్లినిక్ ను ధ్వంసం చేశారు. మరో ఇంటిపై దాడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం డివిజన్ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బోడమంచి తండాలో నా ముఖ్య వీరమైన వ్యక్తి హత్యకోవడం జరిగింది. దాంట్లో భాగంగా హత్యకి కారణటువంటి బాలాజీ మరియు భరత్ ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు మార్నింగ్ అదుపులో తీసుకున్నాం. విచారణలో భాగంగా ఈ మృతుడు ముఖ్య బాలాజీ భార్య విజయన్ కూడా సిబ్బంది వచ్చి విచారణలో భాగంగా అదుపు తీసుకుని ప్రయత్నించే క్రమంలోని ఈ బోడమంచి తండా గ్రామంలో కొంతమంది మహిళలు ఆ యొక్క విజయపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆమెని రక్షించే క్రమంలో కొంతమంది కళ్ళ కొట్టడం ప్రయత్నించారు. దాంట్లో మా ఎస్ఐ నరేష్ చిన్నమ్మాయి ఇంజూరీ అయింది, కళ్ళ జరిగింది. ఇమీడియట్గా ఆమెని అదన బలాలు తీసుకొచ్చి అదుపు తీసుకోవడం జరిగింది. కొంతమంది ఈ భరత్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆర్ఎంపీ డాక్టరు. గ్రామంలో చిన్న టీలాలో ఆర్ఎంపీ చికిత్స చేస్తూ ఉంటాడు. ఈ పబ్లిక్ ఆవేశంతోనే ఆ టీలాని పగలగొట్టి దానిలో ఫర్నిచర్ అది కూడా బయట తరబడడం జరిగింది. వివిధ సంఘటనల మీద పై అధికారులు ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేసుకొని దానిలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఈ నిందితులు కూడా కఠినంగా తీసుకోవడానికి జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీరప్పుడు దర్యాప్తు తెలుస్తుంది, అదుపులో ఉన్నదాన్ని విచారణ మొత్తం. థ్యాంక్ యూ. పోలీసు బలగాలని అక్కడికి తప్పడం జరిగింది. పదన బలగాలు వచ్చినాయి, పరిస్థితి కంట్రోల్లో ఉంది. అదే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ తరఫున, జిల్లా పోలీస్ అధికారి గారి తరఫున. నేరం జరిగినప్పుడు చట్టం అనేది అనుపాలన చేసుకుపోతుంది. పోలీసు వారు దానిలో భాగంగా దర్యాప్తు చేస్తారు. కానీ చట్టాన్ని తమ చేతులు తీసుకొని మేమే